అతనికి భయం అంటే ఏంటో తెలీదు, అతని వేట ఆగేదే లేదు. ఏదైనా టార్గెట్ ఫిక్స్ అయ్యాడంటే దృఢ నిశ్చయంతో కొట్టి తీరతాడంతే. ఒక పక్క ఈయన ఎలా ఉంటే ఇంకొక పక్క జాలి, దయ, కరుణ అన్నిటినీ వదిలేసి ఒక రా ఆఫీసర్ అయితే యుద్ధానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, అలాగే గ్రీక్ గాడ్ గా పిలువబడే మన రితిక్ రోషన్ గారు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన అద్భుతమైన యాక్షన్ సినిమా వార్ 2 అనమాట. కరెక్ట్ గా ఆ సినిమా రిలీజ్ అవడానికి 50 డేస్ అయితే ఉంది. ఆ సందర్భంగానే ఈ సినిమాకి సంబంధించిన 50 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్లు అయితే వీళ్ళైతే ఇందాకే వదిలారు. మన రితిక్ రోషన్ గారిది కొత్త పోస్టర్, అలాగే మన ఎన్టీఆర్ గారి కొత్త పోస్టర్, ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీరా అద్వానీ గారిది కూడా ఒక అదిరిపోయే పోస్టర్ అయితే వీళ్ళైతే వదిలారు. ఇందాక మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నది ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందని, అలాగే అట్ ద సేమ్ టైం రితిక్ రోషన్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం అయితే ఇందాక స్టార్టింగ్ లో నేనైతే 2 సెంటెన్స్లు అయితే చెప్పాను కదా, అవే అనమాట. ఇంకా కీరా అద్వానీ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే ఆవిడ చూడడానికి చాలా సింపుల్ గా అయితే కనపడిద్ది, కానీ చాలా ప్రాణాంతకం. టార్గెట్ లాక్ చేసిందంటే కొట్టి తీరిద్దంతే. ఈ క్యారెక్టర్స్ మధ్య జరిగే వార్నే మనం అయితే August 14 సిల్వర్ స్క్రీన్ మీద అయితే చూడబోతున్నాం. నేనైతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్టుగా చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను. ఎందుకంటే ఈ వార్ 2 సినిమా టీజర్ ని కనుక మీరు చూసుకుంటే మొత్తం యాక్షన్ తో అయితే ఈ సినిమా టీజర్ అయితే వీళ్ళైతే నింపేశారు. నేను ఇంకా చాలా ఎక్సైటెడ్ గా ఉన్న పార్ట్ దేని గురించి అంటే, ఈ వార్ 2 సినిమాతోనే కాకుండా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని యాస్ట్రాజ్ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో దాంట్లో కంటిన్యూ చేసే ఆలోచనలో వాళ్ళైతే ఉన్నారంట. అలా నెక్స్ట్ పార్ట్స్ లో ఎన్టీఆర్ గారు ఉండాలంటే వార్ 2 క్లైమాక్స్ లో ఏదో ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ మారే విధంగా జరిగి ఉండాలి. అది ఏంటి, అసలు ఎలా మారతాడు అనే దాని గురించి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను. మరి ఇంకా వార్ 2 సినిమా ప్రమోషన్స్ కొన్ని రోజుల్లో అయితే స్టార్ట్ అవబోతున్నాయి. తెలుసు కదా బాలీవుడ్ వాళ్ళ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో. వీడియో సాంగ్స్ ముందే వచ్చేస్తే ఇంకా ప్రెస్ మీట్లు నానా హంగామా అయితే ఉంటదన్నమాట. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, అదే విధంగా రితిక్ రోషన్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. వాళ్ళిద్దరూ కలిసి నార్త్ లో కావచ్చు, సౌత్ లో కావచ్చు, అన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ లో వాళ్ళైతే పాల్గొనబోతున్నారు. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.